ఏంది? ఇప్పుడు మనం కళాశాలకు వెళ్ళినా, గురుకుల పాఠశాలకు వెళ్ళినా, లేకపోతే మరే కాడికి వెళ్ళినా దేనికోసం పోతాం? చదువుకోవడానికి పోతాం. జీవితంలో ఉన్నత స్థాయికు, ఉన్నత రంగంలో అడుగుపెట్టడానికి పోతాం. కానీ ఇక్కడ వేద పాఠశాలల్లో ఏం జరిగిందో చూడు. బాసరలో నెత్తుటి ఘోష, వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతన లేని సమాధానం, 40 రోజులు దాటినా పురోగతి లేని పోలీసుల దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంట్ షాక్తో మృతి. తెర వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరుగుతున్నది? సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గు తేల్చాలని వెలువడుతున్న డిమాండ్లు. అసలు ఏం జరిగింది? మణికంఠ మృతి ప్రమాదమా, హత్యన? బాసర తెలంగాణలో కాదు, దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయం కేవలం 3 అంటే అందులో ఒకటి బాసరలో ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవాస్య మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మండల దీక్షలతో అనుష్ఠానం చేస్తే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కలలో ప్రత్యక్షమై నాలుకపై బీజాక్షరాలు రాస్తుందని, అటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు. చదువుల తల్లి నిలయం, లక్షలాది భక్తుల ఆరాధ్య స్థలమైన బాసర నేడు అవాంఛనీయ శక్తులకు ఆనవాలుగా, ఆవాసంగా, అలవాలంగా మారిపోయింది. నేరాలకు, ఘోరాలకు నిలయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వామీజీ ముసుగులో స్థాపించిన కేంద్రం పలు వివాదాలకు కారణమవుతుంది. ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా కనిపించడమే కాదు, బాసర ప్రతిష్టకు భంగకరంగా కూడా మారాయి. ఈ సంఘటనలో ఒక చిన్న పిల్ల వాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరో బాలుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళిద్దరూ బీసీ వర్గానికి చెందిన వాళ్ళు కావడం గమనార్హం. అయినా అధికార యంత్రాంగం అవసరమైన మేరకు స్పందించలేదు. బీసీలకు మద్దతుగా ఉంటామని చెప్తున్న అధికార కాంగ్రెస్, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధుల వ్యవహారంపై నోరు కూడా మెదపపోవడానికి కారణం ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసర్లో అసలు ఏం jరుగుతుంది? వేద ఘోష జరగాల్సిన బాసర్లో నెత్తుటి ఘోషకు కారణాలు ఏంటి? ఇక మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోదరులారా, మీరందరూ జరగా వేద పాఠశాలకు పోరి. మా బండి సంజయ్ అన్న కానీ, కిషన్ రెడ్డి కానీ, లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ, లక్ష్మణ్ కానీ, లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో వకీల్ సాబ్ అయిన ఎవరు మన రఘునందన్ రావు కానీ, మీరందరూ కూడా ఒక్కసారి గిడ పర్యటన చేసిరారు. పిల్లల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక వ్యక్తి స్వామీజీ ముసుగులో వేసి ఆగడాలు మొదలవుతా ఉంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తికి కరెంట్ షాక్తో చనిపోయాడు. ఇది ప్రమాదమా, అనుమానాస్పద మృత్యా, హత్యనా ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా మణికంఠ మృతికి సంబంధించి ఎవరూ చెప్తలేరు. ఇక ఇంకొక బాలుడు ప్రాణాపాయ స్థితి నుండి అయితే బయటపడ్డాడు. కానీ వేద పాఠశాలలో ఏం జరుగుతుందో బయటకు వస్తలేదు. బాసర సరస్వతి సాక్షిగా జరుగుతున్న దీని మీద భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాదులు, ఏబీవీపీ, దాంతోపాటు హిందుత్వం వాళ్ళు, సనాతన ధర్మాన్ని అని చెప్పే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వెళ్ళాలి. ఈడ జరుగుతున్న ఘోరాలను, నేరాలన్నింటినీ కూడా మనం బయటికి తీయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ దాని గురించి పట్టించుకునే నాదుడైతే ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడుతుంది.